ఈరోజు మన ప్రీతమ నాయకుడు, దైవ సమానుడు, స్వర్గీయ పూజ్యులు ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణకు విచ్చేసిన నాయకులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కరిస్తూ, స్వర్గీయ పూజ్యులు ఆనం వెంకటరెడ్డి గారిని అందరికీ తెలిసింది మాత్రం నెల్లూరు జిల్లాలో ఆనం వెంకన్న, అంతేగాని లేకుంటే వెంకబాబు, ఈ రెండు పేర్లతోనే ఎప్పుడు కూడా పిలిచేవాళ్ళం మేము. ఆయన దైవ సమానుడు. రాజకీయాల్లో ఎన్నో పదవులు కావాలన్నా వచ్చే పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా పదవులు ఆశించాల. తన అన్న ఏసి సుబ్బారెడ్డి గారి సేవలోనే పునీతుడయ్యాడు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారి తర్వాత ఆనవ సంజీరెడ్డి గారిని రాజకీయాల్లో ప్రవేశపెట్టి ఆయన అభివృద్ధికి కూడా పాటుపడ్డాడు. ఈ విధంగా ఆనవ కుటుంబం ఎల్లప్పుడూ కూడా ప్రజాసేవలో నిమగ్నమైన కుటుంబం అని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ, ప్రత్యేకంగా ఆ రోజుల్లో స్వర్గీయ ఏసి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో 8వ పరిస్థితిలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక శీర్షిక రాశారు, ఒక ఎడిటోరియల్ రాశాడు. దాంట్లో ఏమని రాశాడంటే, లండన్లో అందరి దగ్గరికి వాళ్ళే టౌనింగ్ స్ట్రీట్లో కాపురం ఉంటే, నెల్లూరులో కాపుటీదిలో ఆనం వెంకటరెడ్డి గారి కుటుంబం ఆ చర్చల కుటుంబాన్ని మించి కూడా రాజకీయాలు నడుపుతుందని ఆనాడు నార్ల వెంకటేశ్వరరావు గారు రాయడం జరిగింది. అంతా ఆ రోజుల్లో కూడా అందరికీ తెలుసు. నీతి నిజాయితీలకి, నిర్మలమైన హృదయానికి, కష్టించి పనిచేసేదానికి, నిస్వార్థ సేవా పరాయణకు ఆనం వెంకటరెడ్డి గారు పేరు పొందారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. నేను నచ్చిన రాజకీయాల్లో పుత్తలపల్లి సుందరయ్య, ఆనం వెంకటరెడ్డి లాంటి నిజాయితీ పనులు ఇప్పటికీ నేను వల్ల అటువంటి మహనీయుడు వారు. అటువంటి మహనీయుడు కాబట్టే ఎప్పుడు కూడా మేము మిత్రుడు చెప్పారు, ఆయన శివకోటారెడ్డి గారు, మన ప్రభాకర్ రెడ్డి గారి తండ్రి గారు శివకోటారెడ్డి గారు ఉదయం 6 గంటలకే వచ్చి ఉండేవాళ్ళు. అదే టయానికి నేను పదబుజ్జిరెడ్డి గారు కూడా అక్కడ ఉంటే అప్పుడప్పుడు చెప్పుకొచ్చేవాడు. ఆయన నిజాయితీ ఆ రోజులు బయటపడేది. ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్లో కూడా రాశారు. అక్కడ గుంటూరు జిల్లాలో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే కాసులకెళ్ళి గారి సేవా కార్యక్రమాలు ముఖ్యమని, నెల్లూరు జిల్లాలో ఏసి సుబ్బారెడ్డి గారు నిలబెత్తున్న సంఖ్య రాజకీయాలు కలగతుంటారంటే అది ఆనం వెంకటరెడ్డి గారి ప్రోత్సాహం, ఆయన శక్తి సామర్థ్యాలని చెప్పి ఆ రోజు కూడా అందరికీ అర్థమయ్యేదని చెప్పి మనవి చేస్తూ, అటువంటి మహనీయుడికి ఈ విగ్రహావిష్కరణ సభకు పిలిచినందుకు ధన్యవాదాలు సమర్పిస్తూ, ఆ మహనీయుని ఎల్లవేళలా ఆదర్శంగా తీసుకొని రాజకీయ నాయకులు జీవించాలని, ఆ ఆనం కుటుంబం ఉండబట్టే మనకి ఈరోజు ఏసి సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీ రావడాలని సాధించాడు. ఎందువల్లనంటే ఆ హాస్పిటల్ అన్ని ఎకరాలు ఆక్రమణకు గురి కాలేదంటే ఆనం కుటుంబం వల్ల. ఈనాటి రాజకీయాలంటే పార్కులు కూడా అడ్డగించుకుంటారు. అటువంటి మహనీయులు కుటుంబం కాబట్టి మనం ఎల్లవేళలా ప్రోత్సహించాలని ఆశిస్తూ, ఆ మహనీయులు ఘనంగా దివ్యంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్,
రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్ 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.